హలో ఫ్రెండ్స్, చాలా రోజులైంది నేను వీడియోస్ చేసి. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఈరోజు నేను పొన్నగంటి కూర శనగపప్పు చేస్తున్నాను. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది, ఉత్తగా కూడా చాలా బాగుంటుంది. దీనికోసం నేను కట్ చేసి పెట్టుకున్న పొన్నగంటి కూర, ఉడికించి పెట్టుకున్న శనగపప్పు, చివర్లు వేయడానికి కాస్త కొబ్బరి, పోపు సామాన్లు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయ, వెల్లుల్లిపాయలు, కూరకు సరిపడా నూనె వేస్తున్నాను. ముందు ఇంకా స్టార్ట్ చేసేద్దాం వీడియో. పోపు వేయడానికి సరిపడా నూనె వేసింది. నూనె వేడెక్కింది. ఇప్పుడు ముందరగా పోపు దినుసులు వేసేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, ఒక పచ్చిమిరపకాయ. కారం కావాలనిపిస్తే ఇంకొంచెం వేసుకోవచ్చు. దీనికి ఎర్రకారం బాగుండదు, ఇలాగే మిరపకాయలతో వచ్చే కారమే దీనికి బాగుంటుంది. ఇవి వేయగానే వెల్లుల్లిపాయలు వేసాను. వెల్లుల్లిపాయలు కాస్త ఎర్రగా వేగితే బాగుంటుంది. ఇప్పుడు పొన్నగంటి కూర, ఇది చాలా మంచిది. కోయిల కంటి కూర అని పిలుస్తారు, కళ్ళకి చాలా మేలు చేస్తుందని చెప్తారు. పొన్నగంటి కూర ఇప్పుడు ఈ కూరకు సరిపడా కాస్త ఉప్పు వేస్తుంది, అలాగే చిటికెడు పసుపు. ఇది మూత పెట్టుకుని కొంచెం మగ్గనివ్వాలి. మగ్గిపోగానే శనగపప్పు వేసేసి కొబ్బరి వేస్తే అయిపోతుంది. ఒకసారి చూద్దాం ఇది ఎంతవరకు ఉడుతుంది. ఉడికిపోయింది. అయితే కొంచెం ఒక్క పిసరు ఉడికితే అయిపోతుంది. ఇంకొక 2 నిమిషాలు ఉడకబెట్టేసి శనగపప్పు యాడ్ చేసేసి అయిపోయింది. పొన్నగంటి కూర ఉడికిపోయింది. ఇప్పుడు మనం ముందరగా నానబెట్టి ఉడకబెట్టుకున్న శనగపప్పు ఇందులో వేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఈ వీడియో కనుక నా వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కనుక మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డిష్ నచ్చితే కనుక షేర్ చేయండి, లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఒక్క 2 నిమిషాల్లో అయిపోతుంది. ఇది ఇప్పుడు ఎక్కువసేపు ఉడకక్కర్లేదు, ఉడికిన శనగపప్పే కాబట్టి అయిపోయింది. కొద్దిగా ఒకదాంతో ఒకటి కలవడం కోసమని ఒక 2 నిమిషాలు ఉంచుతున్నాను. అయిపోయిందండి, 2 రెడీ అయిపోయి. ఇప్పుడు నేను తురుము పెట్టుకున్న కొబ్బరి కూడా ఇందులో వేసేస్తున్నాను. కాస్త కరివేపాకు. ఇలాంటి కూరలు కరివేపాకు బాగుంటుంది, కొత్తిమీర కన్నా కూడా ఫ్లేవర్ బాగా వస్తుంది. ఇది అన్నం కూర ఏం లేకపోయినా, అన్నము చపాతీలు లేకపోయినా ఉత్త కూర అలా తినేసేయడానికి కూడా చాలా బాగుంటుంది. డైటింగ్ చేస్తున్న వాళ్ళకి కూడా ప్రోటీన్, విటమిన్స్ అన్నీ అందుతాయి. ఓకే, ఇది బాగుంటుంది ఈరోజు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.